ఒకరోజు ఓ పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోషపరచాలని నాన్న ఆలోచన. జాతరలో మంచి మంచి బొమ్మలు, వస్తువులు కొనుక్కొని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చాడని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన. పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న. ఇంకా తనకి బొమ్మలు ఏవీ కొనిపెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న. ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చి కొనివ్వమన్నాడు. నాన్న తన జేబులో ఉన్న డబ్బు, బొమ్మ ధరను పోల్చి చూసుకొని బాబు ఇంకొకటి కొందాం పదా అంటూ ముందుకు కదిలాడు నాన్న. అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు. పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్నీ కొనిస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. పిల్లాడికి నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది. నాన్న తనకు అడిగిన వస్తువులు కొనివ్వడం లేదు, అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్లు అని పిల్లాడి వేదన. ఉన్న డబ్బు అంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లోకి కావలసిన వస్తువుల మాటేమిటి అని నాన్న ఆందోళన. ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలని నాన్న మనసులో ఆరాటం. ఇంతలో ఎవరో నాన్నను పలకరించారు. పిల్లాడి చేయి వదిలి నాన్న మాట్లాడుతున్నాడు. జాతరలో జనం పెరిగారు. పిల్లాడు నాన్నను గమనించకుండా ముందుకెళ్ళిపోయాడు. పిల్లాడు కొంత దూరం వెళ్ళాక వెనక తిరిగి చూస్తే నాన్న కనిపించలేదు. భయం కలిగింది. కన్నీళ్లు వచ్చాయి. ఏడుపు మొదలైంది. అందరూ పోగయ్యారు. బొమ్మలిస్తాం, ఏడవద్దు అన్నారు. బొమ్మలొద్దు, నాన్న కావాలి అన్నాడు. తినుబండరాలు ఇచ్చి ఏడవద్దు అన్నారు. నాన్న కావాలి అన్నాడు. ఎవ్వరు ఏమి చెప్పినా ఏడుపు ఆగలేదు. బొమ్మలు కొనివ్వలేదని మనసులో నాన్నను తిట్టుకున్నా. పిల్లాడు బొమ్మల గురించి ఆలోచించడం లేదు. నాన్న కావాలి అంటూ ఏడుస్తున్నాడు. కొడుకును వెతుక్కుంటూ చేరిన నాన్నను చూసి ఆనందంగా అక్కున చేరిపోయాడు ఆ పిల్లాడు. బొమ్మలు కొందాం పదా అన్నాడు నాన్న. వద్దు నాన్న, నువ్వెప్పుడూ నా చేయి విడవద్దు, ఇంటికెళదాం పదా అన్నాడు కొడుకు. నాన్న ఉంటే భరోసా, నాన్న ఉంటే ధైర్యం. క్రొవ్వతిలాగా కరుగుతూ వెలుగునిచ్చేవాడు నాన్న. రాళ్ల దెబ్బలు తిని పళ్ళు ఇచ్చే చెట్టు లాంటివాడు నాన్న. వేలు పట్టి నడిపించేవాడు, వేలు ఖర్చు పెట్టి చదివించేవాడు, మన విజయం కొరకు తప్పించేవాడు. నాన్న చేసిన త్యాగాలు, నాన్న గొప్పతనం, నాన్న బాధ్యత ఎన్ని చెప్పుకున్నా తక్కువే. నాన్న మళ్ళీ బాల్యం వెనక్కి తీసుకునేలా అవకాశం వస్తే నీ మనసు నొప్పించకుండా నీ చేయి పట్టుకుని నడుస్తాను నాన్న. పిల్లలను ప్రేమించే ప్రతి తల్లిదండ్రులకు అంకితం.